హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎంఐ నుంచి రీసెంట్లీ లాంచ్ స్మార్ట్ టీవీ ఎంఐ టీవీ ఎక్స్ ప్రో సిరీస్ అనమాట. ఎక్స్ సిరీస్ మనకి ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చారు. ఎక్స్ ప్రో సిరీస్ తీసుకొచ్చారు, ప్రీమియం టీవీస్ అని చెప్పేసి. ఎంత ప్రీమియంగా ఉందనేది వీడియోలో మనం చాలా క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కేవలం ఈ ఒక్క టీవీ టెస్ట్ చేసి చెప్పట్లేదు నేను. ఈ బడ్జెట్లో వచ్చే టీవీస్ సోనీ, శాంసంగ్, వియూ, ఈచ్ అండ్ ఎవ్రీ టీవీతో కంపేర్ చేసి 2023 మోడల్స్ తోటి ఆ తర్వాతకి నేను వర్డిక్ట్కి వచ్చి ఆ తర్వాత మాత్రం వీడియో చేస్తున్నాను. ఇట్స్ పర్ఫెక్ట్ రివ్యూ. మీరు 100% నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు టీవీలో రిఫ్లెక్ట్ అవుతుంది. అది గ్యారంటీ అనమాట. సో ఫస్ట్లీ మనం దీని గురించి మాట్లాడుకుందాం. దీని ప్రైస్ అనేది రెగ్యులర్గా మనకి 32,999 రూపీస్. ఫస్ట్ ప్రైస్ చూడగానే నేను ఏంట్రా బాబు ఇంత ప్రైస్ పెట్టారు అనుకున్నాను. ముందు అది కరెక్టా కాదనేది మీరే డిసైడ్ చేద్దరు కానీ. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి టేబుల్ స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు, రిమోట్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనకి స్మార్ట్ టీవీ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్లీ డిజైన్ చూడండి, మీరే చూడండి. డిజైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీమియం డిజైన్. మీకు శాంసంగ్ పనికి రాదు, సోనీ పనికి రాదు, మీకు వియూ పనికి రాదు. ఈ 23 మోడల్స్ వచ్చిన వాటిలో ఏది కూడా ఇంత ప్రీమియం డిజైన్ అయితే నేను చూడలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మైనర్ థింగ్ కూడా వీళ్ళు చాలా కేర్ తీసుకుని అయితే చేశారు. ఫస్ట్లీ బెజల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం స్క్రీన్ బెజల్స్ ప్రొవైడ్ చేశారు, వెరీ థిన్ బెజల్స్. నాట్ ఓన్లీ దట్, మీకు ఏదైతే ఫ్రేమ్ ఉందో మెటాలిక్ ఫ్రేమ్ అయితే ఇచ్చారన్నమాట. ఆ ఫ్రేమ్ సిల్వర్ ఫినిష్ అనేది చాలా అంటే చాలా ప్రీమియం అండ్ ఎలిగెంట్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ మీకు చాలా అట్రాక్టివ్ ఫినిష్ ఉంటుంది. మీకు ఇన్ఫ్యాక్ట్ నేను కంపారిజన్ వీడియో చేశాను, అందులో చూసినా సరే మీకు ఈ టీవీ అనేది చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. నాకు బాగా నచ్చింది. అండ్ ఏదైతే టేబుల్ టాప్ స్టాండ్స్ ప్రొవైడ్ చేశారో వాటి డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ చాలా బెటర్ లుక్ అయితే మీకు టీవీ చూడడానికి అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ఏదైతే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ లాగా ఇచ్చారు, అఫ్ కోర్స్ వాల్ మౌంట్ చేస్తే మనకి ఏం కనిపించదు కానీ బట్ చూడడానికి మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మీకు డిజైన్లో చాలా కేర్ తీసుకున్నారు. చాలా బెటర్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. వెన్ కమ్స్ టు బిల్డ్ క్వాలిటీ, సో బిల్డ్ క్వాలిటీ వచ్చిన అయితే మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, ఫ్రేమ్ కానీ బ్యాక్ సైడ్ ఎవ్రీథింగ్ కూడా. బట్ ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉంటుందో అంతవరకు మీకు ప్లాస్టిక్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని టీవీలు ఇలాంటి బిల్డే ఉంటుంది. బట్ ఏదైతే వాల్ మౌంట్ స్టాండ్స్ ప్రొవైడ్ చేశారో మెటల్ బిల్డ్ అనమాట. సో ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ. నాకు బిల్డ్ క్వాలిటీలో నాట్ ఈవెన్ 1% కూడా డౌట్ లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ. మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే మాత్రం మనకి టేబుల్ స్టాండ్స్ విత్ ఇన్ ద బాక్స్ అయితే వస్తాయి. మీరు టేబుల్ స్టాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేయించుకోవాలనుకుంటే మాత్రం సర్వీస్ పర్సన్ మీకు అరౌండ్ 499 రూపీస్ అయితే కాస్ట్ చేస్తారు. 499 రూపీస్ ఇస్తే మీకు వాళ్ళు వాల్ మౌంట్ అయితే ఇస్తారన్నమాట ఎక్స్ట్రాగా. సో అదైతే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ భాగంగా పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి సైడ్కి వచ్చేసి యూఎస్బీ పోర్ట్ ఒకటి ఉంటుంది అండ్ 3.5mm పోర్ట్ ఒకటి అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు 2 HDMI పోర్ట్లు ఉన్నాయి అండ్ ఇంకో HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారో. థర్డ్ వన్ ఇది వచ్చేసి మనకి HDMI ఈఆర్క్ సపోర్ట్తో వస్తుంది, ఈఏఆర్సి సపోర్ట్తో వస్తుంది అనమాట. ఇది చాలా మంచి విషయం. ప్రీమియం టీవీ అనగానే సరిపోదు, ఇట్లాంటివి అయితే ప్రొవైడ్ చేయాలి. ఈఆర్క్ సపోర్ట్తో వస్తుంది, వెరీ గుడ్ థింగ్. అండ్ అనదర్ ఇంకో యూఎస్బీ పోర్ట్ అయితే మనకి చూడడానికి ఉంది. అండ్ ఆ తర్వాత డౌన్లో చూసినట్టయితే మనకి ల్యాన్ పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, ఏవి ఇన్ ఉంటుంది అండ్ అలానే మనకి యాంటీనా అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా పోర్ట్స్ అనేది ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈఆర్క్ సపోర్ట్తో ఇచ్చారు అండ్ 2 యూఎస్బీ పోర్ట్లు ఉన్నాయి కాబట్టి పోర్ట్స్ విషయంలో నో ఇష్యూస్. అండ్ వెన్ కమ్స్ టు డిస్ప్లే క్వాలిటీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది వచ్చేసి మనకి 43" 4K ప్యానల్ అనమాట. దీని గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఫీచర్స్ డాల్బీ విజన్ ఐక్యూతో వస్తుంది, HDR10తో వస్తుంది, HLG ఉంటుంది, ALLM ఉంటుంది. మీకు ఓవరాల్గా ఫీచర్ ప్యాక్డ్ అని చెప్తున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే పిక్చర్ క్వాలిటీ అనేది నార్మల్గా మనకి ఎంత బెటర్ క్వాలిటీ వస్తుంది. స్టాండర్డ్ మోడ్లో, డైనమిక్ మోడ్లో ఇలాంటివి చాలా బెటర్. అండ్ ఫస్ట్లీ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే నాకు ఈ టీవీలో ఏదైనా నచ్చనిది ఉంది అంటే కేవలం బ్రైట్నెస్. బట్ గుర్తుంచుకోండి, బ్రైట్నెస్ మరీ దారుణంగా లేదు. బ్రైట్నెస్ అనేది మీరు ఒక బెడ్రూమ్లో పెట్టుకోవాలి లేదా మీరు హాల్లో పెట్టుకోవాలి. హాల్లో ఎప్పుడు కర్టన్స్ వేసి ఉంటాయి, దెన్ నో ఇష్యూ. బెస్ట్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, బ్రైట్నెస్ మీకు ఇష్యూ రాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు విండోస్ ఉన్నాయి, విండోస్కి కర్టన్ లేదు, మీకు డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రన్స్ నుంచి చుట్టుపక్కల విండోస్ ఉంటాయి కదా, అందులోంచి లైటింగ్ వస్తుంది. మీకు రూమ్లోకి హై వెంటిలేటెడ్ ఏరియా అనుకోండి, ఈ టీవీ మీకు సెట్ కాదండి. హై వెంటిలేటెడ్ ఏరియాలో మీరు బెడ్రూమ్స్లో కానీ, క్లోజ్డ్ రూమ్స్లో కానీ లేదా కర్టెన్స్ పెట్టే రూమ్స్లో కానీ దిస్ ఈస్ గుడ్ ఎనఫ్. ఈ బ్రైట్నెస్ పరంగా చెప్తున్నాను. బట్ వెన్ కమ్స్ టు పిక్చర్ క్వాలిటీ కానీ, కలర్స్ కానీ, బ్లాక్స్ కానీ, దే నెయిల్డ్ ఇట్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. కలర్స్ అనేది చాలా బెటర్ అయితే ఉంటాయి. మీకు కలర్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ బ్లాక్స్ చాలా అంటే చాలా డీపర్ బ్లాక్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ బ్లాక్స్ ఇంత డీపర్గా ఉండడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ది లోయెస్ట్ బ్రైట్నెస్ కాబట్టి బ్రైట్నెస్ పెరిగే కొద్దీ బ్లాక్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. బ్రైట్నెస్ తగ్గించుకొని బ్లాక్స్ మెయింటైన్ చేయడం వెరీ ఈజీ. బట్ స్టిల్ ఒప్పుకోవాల్సిందే, బ్లాక్స్ అనేది ఎక్సలెంట్ బ్లాక్స్ అయితే మీకు ఈ టీవీలో చూడడానికి ఉంటాయి. అప్ స్కేలింగ్లో నో ఇష్యూస్ అండ్ పిక్చర్ క్వాలిటీలో
అండ్ వీళ్ళు ఏదైతే పిక్చర్ ఇంజిన్ యూజ్ చేస్తారో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంది. ఎక్సెప్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్, బ్రైట్నెస్ అనేది లిటిల్ లెస్ అయితే అయింది. బ్రైట్నెస్ ఇంకాస్త పెంచుంటే బాగుండేది. అండ్ చాలామంది అడాప్టివ్ బ్రైట్నెస్లో పెట్టుకుంటారండి. అడాప్టివ్ బ్రైట్నెస్లో పెట్టుకొని ఇంకాస్త బ్రైట్నెస్ తగ్గిందని టెన్షన్ పడకండి. అడాప్టివ్ బ్రైట్నెస్ ఆఫ్ చేసుకోండి, మీకు మ్యాక్స్ బ్రైట్నెస్ పెట్టుకోండి, గుడ్ ఎనఫ్. బట్ స్టిల్ బిగ్గర్ హాల్స్కి నాకు ఒక డౌట్ అయితే ఉంది. సో ఇట్లాంటి క్లోజ్డ్ రూమ్స్లో అయితే నో ఇష్యూస్, మీకు బ్రైట్నెస్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే చెప్పాను కదా, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, బ్రైట్నెస్ లిటిల్ లెస్ ఉందని అయితే నా ఫైనల్ వర్డిక్ట్. అండ్ వెన్ కమ్స్ టు సౌండ్ క్వాలిటీ, వీళ్ళు 30 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. లౌడ్నెస్ అనేది వెరీ లౌడ్ ఎనఫ్, ఇంచుమించు సోనీ టీవీ అంత లౌడ్నెస్ వస్తుంది మీకు. క్వాలిటీ కూడా ఇంచుమించు సోనీ టీవీ అంత క్వాలిటీ వస్తుంది. ఒకే ఒక థింగ్ ఏంటంటే క్రిస్ప్నెస్ ఉంటుంది కదా ఆడియోలో, అదొక్కటి సోనీ టీవీతో పోలిస్తే కొంచెం తక్కువైంది. కానీ బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్, ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు ఇంత మంచి సౌండ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారంటే మాత్రం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మబుద్ధి కలేదు. చాలా బాగుంటుంది, ట్రబుల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి, వోకస్ చాలా క్లియర్గా ఉంటాయి, బేస్ ఒకటి తక్కువ అవుతుంది, దట్స్ ఇట్. మీకు బేస్ ఎక్స్పీరియన్స్ కావాలంటే బెటర్ గో విత్ డెడికేటెడ్ హోమ్ థియేటర్ సిస్టమ్స్, దెన్ యూ కెన్ ఫీల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అదర్వైజ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇందులో 2+16GB 2GB ర్యామ్ 16GB స్టోరేజ్ అయితే ఉంటుంది. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉంటుంది. కోర్స్ గూగుల్ టీవీ ఓఎస్ అనేది అన్నింటిలో ఉన్నట్టుగానే మీకు ఇందులో కూడా ఫ్లూయిడ్గా ఉంది. నాకు యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు, ఫ్లూయిడ్గా అయితే ఉంది. అండ్ ఇక ఆ తర్వాతకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రిమోట్ విషయానికి వస్తే మాత్రం మనకి వాయిస్ సెర్చ్ రిమోట్ ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసి వాయిస్ సెర్చ్ మీరు ఏదైనా సరే అడగొచ్చు అనమాట. సో లైక్ దట్, అదొక మంచి విషయం. అండ్ అలానే మీకు ప్యాచ్ వాల్కి ఒక బటన్ ఉంటుంది, బ్యాక్ బటన్, హోమ్ బటన్ ఉంటుంది. అండ్ క్విక్ షార్ట్కట్ బటన్స్ మనం చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ ప్రొవైడ్ చేస్తారు, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ అండ్ యూట్యూబ్ అయితే ఉంటుంది. మోస్ట్లీ కావాల్సిన అయితే ప్రొవైడ్ చేస్తారు, యూట్యూబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మంచి రిమోట్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. వాల్యూమ్ మ్యూట్ చేయాలంటే 2 టైమ్స్ కిందది వాల్యూమ్ మైనస్ బటన్ ప్రెస్ చేస్తే మీకు మ్యూట్ అవుతుంది. బట్ వన్ థింగ్ నాకు ఈ రిమోట్లో నచ్చింది ఏంటంటే సెట్టింగ్స్ బటన్ ఇవ్వలేదు. ప్రతిసారి నేను యూట్యూబ్లో వీడియో చూస్తాను, నేను పిక్చర్ మోడ్ చేంజ్ చేసుకోవాలి, సౌండ్ మోడ్ చేంజ్ చేసుకోవాలంటే ప్రతిసారి హోమ్కి వెళ్ళాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, ఆ నుంచి చేంజ్ చేసుకోవాలి. అది నాకు బాగా అదైతే నచ్చలేదు. అది ఖచ్చితంగా వీళ్ళు చేంజ్ చేసుకోవాల్సింది. చాలా చాలా ఇంపార్టెంట్, నాకు ప్రతిసారి ఇరిటేటింగ్గా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ప్యాచ్ వాల్ బటన్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారనమాట. సో యూజువల్గా అన్ని రిమోట్లో మీరు ఏ రిమోట్ అయినా తీసుకోండి, యూజువల్గా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ బటన్ ఇస్తారు. నాకు బాగా అలవాటు అయిపోయి అటే అన్ని ప్రతిసారి ప్యాచ్ వాల్ బటన్ అయితే నొక్కేస్తున్నాను. ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే యూజువల్గా అందరూ ఒకే టీవీ వాడతారు కాబట్టి ఈ టీవీ మీరు 1 మంత్ వాడితే మీకు అలవాటు అయిపోతుంది. ఇట్స్ నాట్ ఏ కాన్, జస్ట్ చెప్తున్నాను అంతే. ఒకే ఒక థింగ్ ఏంటంటే రిమోట్లో సెట్టింగ్స్ బటన్ ప్రొవైడ్ చేయాల్సింది, అట్లీస్ట్ అక్కడ నుంచి అక్కడికి చేంజ్ చేసుకోవడానికి. ప్రతిసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అది సెట్టింగ్ చేంజ్ చేసుకొని అప్పుడు వచ్చి టెస్ట్ చేసుకొని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది వేస్ట్ ఆఫ్ టైం, అదైతే నచ్చలేదు. అండ్ ఇక వన్ ఆఫ్ ది మేజర్ ఫీచర్ అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రో ఈ టీవీలో ఈ ప్రీమియం అనేసి బిల్డ్ క్వాలిటీ ఇవన్నిటితో పాటు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. Opening YouTube. హే గూగుల్, ఓపెన్ నెట్ఫ్లిక్స్. Opening Netflix. హే గూగుల్, వాల్యూమ్ డౌన్. All right. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ ఇక్కడ చూస్తారు కదా, ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. వితౌట్ రిమోట్ డైరెక్ట్గా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ టీవీని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అదొక మంచి విషయం. హే గూగుల్, ఓపెన్ సెట్టింగ్స్. లైక్ దట్, సింపుల్గా, చాలా సింపుల్గా మీకు సెట్టింగ్స్లోకి నావిగేట్ అవ్వచ్చు, అప్లికేషన్స్ ఓపెన్ చేయొచ్చు, ప్లే పాజ్ చేయొచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అయితే చాలా బెటర్గా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ప్రతి టీవీలో ఇవ్వాలి. వాయిస్ వితౌట్ రిమోట్ వాయిస్తో మనం ఆపరేట్ చేయడం అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక ప్రొడక్ట్ వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year ప్రొడక్ట్ వారంటీ వస్తుంది. అండ్ 2 years మీకు ప్యానల్ మీద వారంటీ వస్తుంది. ఇన్ కేస్ 2 years మీకు ప్యానల్ మీద ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీకు రీప్లేస్ అయితే చేస్తారు. సో అదొక మంచి విషయం. అండ్ ఇక ఫైనల్గా వర్డిక్ట్ చెప్పన్నా, బిల్డ్ క్వాలిటీ బాగుందన్నావు, డిజైన్ బాగుందన్నావు, ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ ఉందన్నావు, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుందన్నావు, సౌండ్ క్వాలిటీ బాగుందన్నావు. ఒకే ఒక్క డౌట్ పెట్టామన్నా, ఏంటి ఆ డౌట్? బ్రైట్నెస్ తక్కువ ఉందన్నావు, ఏంటి పర్పస్ మేము పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం వన్స్ అగైన్ క్లియర్గా చెప్తున్నాను, బెడ్రూమ్లోకి తీసుకోవాలా, గో ఫర్ దిస్ టీవీ, వాల్యూ ఫర్ మనీ, ప్రీమియమ్నెస్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు బిగ్గర్ హాల్స్లోకి తీసుకుంటున్నారు, హాల్స్లో వెంటిలేటెడ్ ఏరియా, హైలీ వెంటిలేటెడ్ ఏరియా అనుకుంటే మాత్రం మీకు బ్రైట్నెస్ 100% తక్కువ అవుతుంది, అది నా గ్యారంటీ.
విత్ ఇన్ ద బెడ్రూమ్ గో ఫర్ ఇట్, కొనొచ్చు. లేదు మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయనా, మాకు బెస్ట్ టీవీ కావాలి, మనీ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అంటే మాత్రం గో ఫర్ సోనీ టీవీ. సోనీ X64L, వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ యాజ్ ఆఫ్ నో. 44,000 రూపాయలు ఉంటుంది. ప్రైస్ అనేది మీకు మ్యాటర్ కాదనుకుంటే మాత్రం కిల్లర్ టీవీ అది, గో ఫర్ ఇట్. లేదు ఇంక బడ్జెట్లో కావాలి, ఇదే ప్రైస్ రేంజ్లో కావాలనుకుంటే మాత్రం సామ్సంగ్ క్రిస్టల్ నియో ఉంటుంది, లాస్ట్ ఇయర్ మోడల్. దట్ ఈస్ ద వెరీ గుడ్ టీవీ. అది కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ, బ్లాక్స్, ఎవ్రీథింగ్. ఆ మోడల్కి వెళ్ళండి, అది కూడా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మాకు Xiaomi టీవీయే కావాలనుకున్న వాళ్ళు గో ఫర్ దిస్ మోడల్. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పటివరకు మన టీఆర్టీ డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి టీఆర్టీ డీల్స్ అని సెర్చ్ చేయండి, ఓపెన్ అవుతుంది. అంత కష్టం ఎందుకన్నా అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకుని. కొన్నిసార్లు అది పనిచేయదు, అందుకని సెర్చ్ చేయమని చెప్తున్నాను. మంచి మంచి డీల్స్, ఉప్పు పప్పు అన్నీ అక్కడ పోసేస్తూ ఉంటారు మన వాళ్ళు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీకు నచ్చింది తక్కువ ప్రైస్లో పర్చేజ్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.